గైస్ ఈ వీడియోలో మనం ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ సి ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. వీటిని నేను ఇప్పుడు 1 మంత్ అయితే యూస్ చేశాను. సో నైట్ మళ్ళీ ఈరోజు మనకి వన్ ప్లస్ బడ్స్ ఏదైతే దాన్ని పిలుస్తున్నారో అవి బయటకు వచ్చేలోపు దీని ఫుల్ రివ్యూ అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ నేను ఇది గ్యాలక్సీ బడ్స్ ప్లస్ నా ప్రైమరీ ఇయర్ ఫోన్స్ కంటే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తానా, దీన్ని నా కొత్త ప్రైమరీ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చివరిలో అయితే చెప్తాను. కానీ చెప్పినట్లుగా నేనైతే 1 మంత్ యూస్ చేస్తున్నాను ఈ ఇయర్ ఫోన్స్ని. కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ అయితే కవర్ చేశాను. ఇయర్ ఫోన్స్లో ఏదైతే టెస్ట్ చేయాలో అన్ని 1 మంత్ యూస్ చేసి కంటిన్యూస్గా ప్రతిరోజు అట్లీస్ట్ 2 అవర్స్ అయితే నేను ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేస్తాను. మినిమం 2 అవర్స్ అయితే యూస్ చేస్తాను. అండ్ గేమింగ్ కూడా వీళ్ళు ఏదైతే లో లేటెన్సీ మోడ్ అని చెప్తున్నారో అది కూడా టెస్ట్ చేశాను. సో ఫస్ట్ నుంచి అన్ని లిస్ట్లో అయితే చెప్పుకుంటూ వెళ్దాం ఏ ఏరియాస్ నాకు నచ్చాయి, ఏ ఏరియాస్ నాకు నచ్చలేదని. ఫస్ట్ చూసుకున్నట్లయితే వీటి బిల్ట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 2000 రూపీస్కి ఇది చాలా ప్రీమియం బిల్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ కనెక్షన్ లాంటి ప్రీమియం టచెస్ అయితే ఉన్నాయి. ఇది ప్లే పాజ్ కంట్రోల్ లాగా కూడా పనికొస్తుంది. మనకి ఇప్పుడు వెంటనే స్నాప్ చేయగానే పాజ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇది సపరేట్ చేసి చెవిలో పెట్టుకున్నప్పుడు రెజ్యూమ్ అయ్యే ఫంక్షన్ ఓన్లీ వన్ ప్లస్ ఫోన్స్తోనే పనిచేస్తుంది. నా దగ్గర వన్ ప్లస్ 8 ప్రో ఉంది. వన్ ప్లస్ 8 ప్రోతో టెస్ట్ చేసినప్పుడు దాంతో కరెక్ట్గా అయితే పనిచేసింది. కానీ గ్యాలక్సీ S20 ప్లస్లో పనిచేయట్లేదు. వన్ ప్లస్ 8 ప్రోలో కూడా మనం ఆడియో ఆప్షన్స్లోకి వెళ్ళి అయితే దాన్ని సెట్ చేసుకోవాలి. మనకి మళ్ళీ కనెక్ట్ అవ్వగానే రెజ్యూమ్ అవ్వడానికి కానీ ఒక ఆప్షన్ ఉంటుంది. స్పెసిఫిక్ నేమ్ అయితే మర్చిపోయాను కానీ అట్లా అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అప్పటి నుంచి అయితే మనకి వెంటనే రిమూవ్ చేసి చెవిలో పెట్టుకున్నా కానీ మనకి మ్యూజిక్ అయితే రెజ్యూమ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కేబుల్ ఒక్కటి కొంచెం థిన్ అని అయితే అనిపించింది నాకు. ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ అది కొంచెం థిన్ అనిపించింది. కానీ అదర్ దాన్ దట్ ఇంకా కంప్లైంట్స్ ఏం లేవు. ఇక్కడ ఉండే మనకి బటన్ ఇట్ సైడ్ అనుకుంటా, ఇట్ సైడ్ ఉండే క్విక్ పేర్ బటన్ అయితే చాలా యూస్ఫుల్. ఇది డబల్ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ డివైస్కి అనేది పేర్ అవుతుంది. సో మనకి నా దగ్గర S20 ప్లస్ ఉంది అండ్ వన్ ప్లస్ 8 ప్రో ఉంది. సో రెండింటికి టెస్ట్ చేసేటప్పుడు మనకి స్విచ్ అయితే చేసినప్పుడు జస్ట్ డబల్ ట్యాప్ చేయగానే స్విచ్ అయితే అయిపోతుంది. మనకి బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి డివైస్ వేరే సెలెక్ట్ చేసుకొని అలాంటి తతంగాలన్నీ మనకి దీంట్లో అయితే చేసే పని ఉండదు. కాబట్టి పేరింగ్ విషయంలో కూడా చాలా ఈజీ పేరింగ్ అని చెప్పొచ్చు. పవర్ బటన్ కూడా లేదు. ఎస్పెషల్లీ మనకి ఓన్లీ ఇది ఇట్లా డిస్కనెక్ట్ చేయగానే మనకి పవర్ అయితే ఆన్ అవుతుంది. కాబట్టి మనకి పేరింగ్ అనేది లేదా బ్యాటరీ లైఫ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు దీంతో. సెకండ్, ఆడియో క్వాలిటీ మాట్లాడుకున్నామంటే ఇది మెయిన్ ఏదైనా ఇయర్ ఫోన్స్కి. సో ఆడియో క్వాలిటీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ ఇయర్ ఫోన్స్ తోటి. మనకి అన్నీ క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి. హైస్ కానివ్వండి, లోస్ కానివ్వండి, మిడ్స్ కానివ్వండి అన్నీ చాలా ప్రొనౌన్స్డ్గా అయితే ఉన్నాయి. ఒక బ్యాలెన్స్డ్ సౌండ్ స్టేజ్ అనేది ఉంది. మరీ ఎక్సలెంట్ కాదు కానీ 2000 రూపీస్ నేను కడుతుంటే కనుక దీనికి సాటిస్ఫై అవుతాను. గ్యాలక్సీ బడ్స్ ప్లస్కి క్లోజర్గా వస్తుంది. అంటే గ్యాలక్సీ బడ్స్ ప్లస్ని బీట్ చేయలేదు కానీ ఆడియో క్వాలిటీ టర్మ్స్లో, కానీ క్లోజ్ అయితే వస్తుంది. మనకి AAC కోడెక్ సపోర్ట్ కూడా ఉంది వీటిలో అయితే. సో మంచి క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది. నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే మీకు బేస్ అనేది ఇయర్ ఫోన్స్లో తక్కువ ఉంటుంది. అంటే నాకు బేస్ అంటే ఇష్టం ఉండదు, నాకు హెడేక్ వస్తుంది బేస్ ఎక్కువ ఉంటే. కాబట్టి దీంట్లో ఉన్న బేస్ అమౌంట్ నాకైతే పర్ఫెక్ట్. కానీ మీకు బేస్ ఎక్కువ ఇష్టం అనుకుంటే కనుక మీరు కొత్తగా వచ్చిన మనకి ఎంకో M31 ఒప్పోస్ నుంచి కానివ్వండి, లేదా JBL కానీ, సోనీ కానీ ఇలాంటివి తీసుకుంటే అయితే మీకు ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీటికంటే కూడా. సో బేస్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ అని చెప్పొచ్చు, కానీ నాకు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. థర్డ్, బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నామంటే దీనికి ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉంది. మినిమం 20 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. సో డైలీ 2 అవర్స్ యూజ్ చేసినా నాకు ఆల్మోస్ట్ 8 to 10 days బ్యాటరీ లైఫ్ అయితే దీంతో వస్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ క్విక్ ఛార్జింగ్ ఫంక్షన్ కూడా ఉంది. మనకి 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours వస్తుంది. అది కరెక్టే. నేనైతే దాన్ని టెస్ట్ చేశాను 3 సార్లు అట్లీస్ట్ కన్సిస్టెంట్గా టెస్ట్ చేశాను. 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ఛార్జ్ అనేది కరెక్టే వాళ్ళు చెప్పేది. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అండ్ దీనికోసం మనకి వన్ ప్లస్ వాప్ ఛార్జ్ అడాప్టర్ కూడా అవసరం లేదు. మీరు ఏ పవర్ అడాప్టర్ 15 watts అబవ్ దేంతో అయినా ప్లగ్ ఇన్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అనేది ఛార్జ్ అయితే అవుతుంది. సో అదొక చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ మనకి ఇంకా దీంట్లో ఆన్ ఆఫ్ లేదు కాబట్టి వెంటనే మనకి డిస్కనెక్ట్ ఇట్లా క్లిప్ చేయగానే అవి వెంటనే టర్న్ ఆఫ్ అయితే అయిపోతాయి. సో ఇలాంటి వాటితోటి మనకి కొంచెం పవర్ అనేది సేవ్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. కానీ 20 hours అనేది ఒక మంచి ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్. మోస్ట్ ఆఫ్ ద నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్కి ఇంత బ్యాటరీ లైఫ్ అయితే లేదు ఈ ప్రైస్ పాయింట్లో అయితే. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. గేమింగ్ మోడ్ గురించి మాట్లాడుకుందాం ఫైనల్గా. మీకు గేమ్స్ ఆడేటట్లయితే మీకు ఈ ఇయర్ ఫోన్స్ కొనొచ్చా లేదా అని చెప్పి. గేమింగ్ ఏంటంటే దీంట్లో లో లేటెన్సీ మోడ్ ఉంది కరెక్టే, కానీ అది ఓన్లీ వన్ ప్లస్ డివైజెస్లో మాత్రమే పనిచేస్తుంది, ఫినాటిక్ మోడ్ అని చెప్పి. సో మీకు వన్ ప్లస్ డివైస్ లేనట్లయితే ఇది నార్మల్ పేర్ ఆఫ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్గానే పనిచేస్తుంది. మీకు లో లేటెన్సీ మోడ్లో అయితే ఇది పనిచేయదు. ఒకవేళ మీ దగ్గర వన్ ప్లస్ డివైస్ ఉంటే ఫినాటిక్ మోడ్ ఎనేబుల్ చేశారనుకోండి గేమింగ్ చేసేటప్పుడు, మనకి ఇయర్ ఫోన్స్తో సెట్టింగ్ చేంజ్ చేసే పని ఏం లేదు. గేమ్ ఆన్ చేయగానే నార్మల్గా గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది వన్ ప్లస్ డివైజెస్ ఏదైనా. మనకి నావిగేషన్ బార్లోంచి స్క్రోల్ చేసుకొని ఫినాటిక్ మోడ్ అనేది సెలెక్ట్ చేసామంటే వెంటనే లో లేటెన్సీ మోడ్లోకి అయితే ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి. డిటెక్ట్ కూడా ఈజీగా చేస్తుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో అసలు లేటెన్సీ చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. క్లోజ్ టు నో లేటెన్సీ అని చెప్పొచ్చు. నేను చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాను ఇవి పెట్టుకొని. వన్ ప్లస్ 8 ప్రోలో గేమింగ్ ఆడేటప్పుడు నాకు ల్యాగ్ వస్తుంది, లేదా ఇన్పుట్ ల్యాగ్ వస్తుంది, లేదా లేటెన్సీ ఉంది, అలాంటివి ఏవి
అనిపించలేదు. సో, దీంతో వాడేటప్పుడు నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు గెలాక్సీ బడ్స్ ప్లస్ అని చెప్పొచ్చు. గెలాక్సీ బడ్స్ ప్లస్‌లో కూడా మనకి గేమింగ్ మోడ్ అయితే ఉంది మనకి. అవి కూడా సామ్సంగ్ డివైజెస్‌లో పనిచేస్తుందనుకుంటా. లేదా వాళ్ళకి యాప్ అయితే ఉంది. కానీ ఇదైతే వన్ ప్లస్ డివైసెస్‌తో మాత్రమే పనిచేస్తుంది. కానీ పనిచేసే అంతవరకు చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు నాకు నచ్చని విషయాలకైతే వచ్చామంటే ఫస్ట్ విషయం ఏం కాదు. ఒకటే విషయం ఉంది నచ్చనిది. దీనికి యాప్ సపోర్ట్ లేదు. సో, మీరు దీన్ని ఏదైనా సెకండ్ పార్టీ లేదా వేరే కంపెనీ డివైజెస్‌లో యూజ్ చేస్తున్నారంటే మీకు ఈక్విలైజర్స్ ట్యూన్ చేసుకోవటం అలాంటి ఆప్షన్స్ అయితే మనకి సింప్లీ రావు దీనితోటి. అండ్ మనకు లో లేటెన్సీ మోడ్ ఏదైతే ఉందో గేమింగ్ అని చెప్పి అలాంటివి కూడా ఈ సెపరేట్ యాప్ లేనందు కారణం వల్ల మనకి ఏ డివైజెస్ మిగతా వాటిలో అయితే యూజ్ చేసుకోలేము. సో, మీకు ఫుల్ ఫంక్షనాలిటీ దీని నుంచి కావాలి అంటే మీరు వన్ ప్లస్ డివైజెస్ మాత్రమే యూజ్ చేయాలి. మిగతా ఏ డివైజెస్ అయినా యూజ్ చేసేటప్పుడు మనకు వాళ్ళు ఒక యాప్ ఇచ్చి దీని ఫంక్షన్స్ కస్టమైజ్ చేసుకునేలాగా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. కానీ అదొక మిస్డ్ ఆపర్చునిటీ అయితే అయిపోయింది దీంట్లో అయితే పర్టికులర్గా. మరి నెక్స్ట్ మోడల్స్లో కరెక్ట్ చేస్తారా? వన్ ప్లస్ బడ్స్కి కూడా యాప్ లేకుండా మళ్ళీ ఓన్లీ వన్ ప్లస్ డివైజెస్కి కొన్ని ఫీచర్స్ అని చెప్తే సెల్ కూడా అవ్వడం కష్టం అలాగ చేస్తే మాత్రం. సో, అది నాకు ప్రస్తుతానికి దీంట్లో నచ్చనిది. ఎందుకంటే నేను సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్లో యూజ్ చేసేటప్పుడు మనకి దీంట్లో లో లేటెన్సీ మోడ్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, నాకు నచ్చాయా అంటే డెఫినెట్గా నచ్చాయని చెప్పాలి. అండ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ నుంచి ప్రైమరీ దీనికి మూవ్ అవుతున్నానా అంటే లేదు. గెలాక్సీ బడ్స్ ప్లస్ ఇంకా నా ప్రైమరీ డివైసే. దానిలో ఇంకా సౌండ్ స్టేజ్ అనేది చాలా బాగుంటుంది. ఏంబియన్ సౌండ్ లాంటి ఆప్షన్స్, టచ్ కంట్రోల్స్ కానివ్వండి చాలా మంచి ఫీల్ అనేది ఇస్తాయి. అండ్ దాంట్లో మళ్ళీ గేమింగ్ మోడ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే డివైసెస్లో కూడా పనిచేస్తుంది. మనకి ఆ యాప్ సింప్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. గెలాక్సీ వేరే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి దాంట్లో ఈక్విలైజర్స్ ట్యూన్ చేసుకోవచ్చు, లేదా యాంబియంట్ నాయిస్ మోడ్ అనేది అవన్నీ క్లియర్గా సెట్టింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ టచ్ ప్యానల్స్ కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఆ యాప్ ద్వారా. సో, అది నాకు ప్రైమరీ డివైస్ ఇంకా. కానీ ఇదేంటంటే సెకండరీ పేర్ ఆఫ్ ఇయర్ ఫోన్స్. డెఫినెట్గా ఇది ఫిక్స్డ్. మనకి లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎప్పుడైనా నాకు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ చేస్తున్నాను, ఓవర్ నైట్ ట్రావెల్ చేయాలంటే నేను ఇది పెట్టుకోవడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటాను. ఎందుకంటే గెలాక్సీ బడ్స్ ప్లస్లో కూడా మనకి ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్నా కూడా అది కేస్తో కలిపితేనే మనకి 20 hours అబౌవ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో, మనకి జర్నీ మధ్యలో ఛార్జింగ్ అయిపోయాయి అని చెప్పి తీసి కేసులో పెట్టి మళ్ళీ ఛార్జ్ అయ్యేదాకా కొంచెంసేపు వెయిట్ చేయాలి. అదే ఇదైతే మనకి డైరెక్ట్ 20 hour బ్యాటరీ లైఫ్ వస్తుంది కాబట్టి ఇది జర్నీలో నాకు బాగా పనికి వస్తుంది. అండ్ జర్నీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ బడ్స్ అయితే వైర్ ఇలాంటిది ఏం లేదు. సెక్యూరిటీ మనకి నెక్ బ్యాండ్ లాగా, సో పడిపోతాయనే భయం కూడా ఉంటుంది కాబట్టి దీంతో ఆ ఫీలింగ్ ఉండదు నాకు. సో, జర్నీ చేసేటప్పుడు ఇవి తీసుకెళ్ళొచ్చు, లేదా బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బండి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఇవి మంచి సెక్యూర్ ఫీల్ అయితే ఉంటుంది. అలాంటి టైంలో ఇదైతే యూజ్ చేస్తాను. పర్సనల్గా ఇంట్లో ఏదైనా పని చేస్తూ మ్యూజిక్ వినాలి లేదా పాడ్కాస్ట్ వినాలని చెప్తే అది గెలాక్సీ బడ్స్ ప్లస్ ఈజీగా విన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇట్లా హ్యాంగింగ్ వైర్ల డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, లేదా పడుకొని మూవీస్ చూసేటప్పుడు కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా అయితే ఉంటుంది గెలాక్సీ బడ్స్ ప్లస్లో. సో, బెడ్రూమ్లో ఫోన్ వదిలేసి కిచెన్తో ఏదైనా పని ఉంది లేదా హాల్లో ఏదైనా పని ఉందంటే ఈజీగా గెలాక్సీ బడ్స్ ప్లస్ తోటి అయితే ఆ వైర్ కూడా లేకుండా చాలా బాగుంటుంది హౌస్ యూస్కి అయితే. సో, ప్రస్తుతానికి అదైతే నా ప్రైమరీ, ఇది నాకు సెకండరీ అని చెప్పాలి. ఇయర్ ఫోన్స్ చాలా బాగున్నాయి. మీకు బేస్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఇయర్ ఫోన్స్లో అనుకుంటే మీ దగ్గర 2000 రూపీస్ బడ్జెట్ ఉంటే డెఫినెట్ రికమెండేషన్, లేదా మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఇది ఒక డెఫినెట్ రికమెండేషన్ అనేది చెప్పొచ్చు. అప్పటివరకు ఇదైతే మన ఫుల్ రివ్యూ అనమాట. దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.